ఇయర్ ఇలా బ్రాంచ్ పెట్టారు ఇప్పుడు థర్డ్ కాబట్టి. సో అంటే ఏదన్నా అంటే సెంటిమెంటా లేదంటే మీకు కలిసి వస్తుందా అంటే ఏం చెప్తారు? అంటే అండి, మీరు మా జర్నీ చూస్తే గనక మా డాన్స్ వీడియోస్ చేసినప్పుడు మాది ఫస్ట్ బ్రాంచ్ మోతీనగర్ సందీప్ స్టెప్స్ డాన్స్ అకాడమీ 18 years నుంచి, అంటే సందీప్ గారు ఆట విన్ అయినప్పటి నుంచి సక్సెస్ఫుల్ గా మోతీనగర్ లో ఉంది. అది చాలా సెంటిమెంట్ క్లాస్, చాలా చిన్నది. అయితే అక్కడ మేము చాలా వీడియోస్ చేసాము. అక్కడ నుండి ఎంతో మంది సినిమా స్టార్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మా దగ్గర నుంచి స్టూడెంట్స్ వెళ్ళారు. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఆ బ్రాంచ్ నుంచి వెళ్ళిన వాళ్ళు, హీరోయిన్స్, హీరోస్. ఈ 18 years లో ఇప్పటికీ కూడా చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది మూవీస్ లో యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా మా మోతీనగర్ బ్రాంచ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మంచి రియాలిటీ షోలో టైటిల్స్ విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి ఒక మా క్లాస్ లో మేము ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా ఆ వీడియోస్ అన్ని మిలియన్స్ లో ఉండేవి. అయితే మేము ఎప్పుడు అనుకున్నాం కొంచెం చిన్నగా ఉంది స్వామి, అడిగారా వినాయకుడిని అడిగాం. అంటే కొన్నిసార్లు అండి డబ్బులు ఉన్నా కూడా కొన్ని పనులు అవ్వవు. మేము చాలా సార్లు ఒక డాన్స్ క్లాస్ పెట్టుకోవాలనేది మా డ్రీమ్. అయితే చాలా కష్టపడి డబ్బులు అరేంజ్ చేసుకొని కొన్ని ప్లేసెస్ చూసినా కూడా ఏదో ఒక ఆటంకాలు రావడం, స్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అని మమ్మల్ని చాలా తెలుసు కదా, ఇంకా రెంట్కి ఇవ్వాలంటే సినిమా ఇండస్ట్రీ అని ఒకలాగా ఆలోచించడం, డబ్బు ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాం. ఎందుకు ఇలా డాన్స్ క్లాస్ అనగానే ఎందుకు ఇలా ఆటంకాలు వస్తున్నాయి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ వినాయక చవితి రోజు స్వామిని గట్టిగా అడిగాం. చాలా స్వామి గణేశుని పెట్టి ఆ రోజు నిలబెట్టి అడిగాము స్వామి గణేశుని ముందు అంటే ఇలా పెట్టి ఆ రోజు మేము చాలా గట్టిగా కోరుకున్నాం, స్వామి మీ తండ్రి గారు అయినటువంటి నటరాజ స్వామిని నమ్ముకున్నాం మేము. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ తో మా ఫుడ్ అంతా కూడా డాన్సే, దీన్నే నమ్ముకున్నాం మేము. మా కాళ్ళతో ఇంతగానో కష్టపడుతున్నాము, బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో తెలియదు. డాన్స్ క్లాస్ కి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్వామి నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ వినాయక చవితి కల్లా మాకు పెద్ద కోరికలు ఏం లేవు, మేము డాన్స్ చేయడానికి ఒక మంచి డాన్స్ క్లాస్ ఇవ్వు స్వామి అని విఘ్నేశ్వర్ని లాస్ట్ ఇయర్ అడిగాం. నిజంగా స్వామి మా కష్టాన్ని, అంటే స్వామిని అడగగానే సరిపోదండి, మనలో డెడికేషన్, ఏమంటారు, మనం అడిగే కోరికల్లో మన కష్టం కూడా స్వామికి తెలియాలి. సో మేము ఎంత భక్తితో అయితే అడిగామో, మా హార్డ్ వర్క్ నచ్చితే గనక, మా విష్ లో మీకు నచ్చితే గనక స్వామి మాకేమొద్దు, మా డాన్స్ క్లాస్, కొత్త డాన్స్ క్లాస్ ఒక మంచి ప్లేస్ లో మీరు నెక్స్ట్ వినాయక చవితి కల్లా మాకు ఇస్తే మళ్ళీ అదే బ్రాంచ్ లో మిమ్మల్ని పెట్టి 5 రోజులు అంగరంగ వైభవంగా మాకున్న దాంట్లో సెలబ్రేషన్స్ చేసుకుంటామని మేము కోరుకున్నాం.